హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.1లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫిఫ్త్ ప్రాబ్లం, హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంగ్త్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. ఒక గార్డెన్ ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది, దానికి హాఫ్ పెరిమీటర్ ఇచ్చారు, అంటే 36 meters అనమాట. హాఫ్ పెరిమీటర్ అంటే ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని హాఫ్ పెరిమీటర్ అంటారు. అయితే లెంగ్త్ బ్రెడ్త్ ఇవ్వలేదు, విడ్త్ కంటే లెంగ్త్ 4 meters ఎక్కువ ఉంటుందంట. అయితే ఆ గార్డెన్ యొక్క డైమెన్షన్స్ని కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి 2 అన్నోన్ థింగ్స్ ఉన్నాయి. రెక్టాంగులర్ షేప్ అంటే లెంగ్త్ బ్రెడ్త్ రెండు ఉంటాయి. సో రెండు తెలియదు కాబట్టి లెంగ్త్ని ఎక్స్ అని బ్రెడ్త్ని వై అని అనుకుందాము. లెట్ లెంగ్త్ ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. అలానే బ్రెడ్త్ ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు వై. సో హాఫ్ పెరిమీటర్ ఇచ్చారు. హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 36 meters అన్నారు. సో పెరిమీటర్ అంటే 2 into L+B అంటే లెంగ్త్ బ్రెడ్త్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ గార్డెన్ యాక్చువల్ ఫార్ములా రాసుకుందాము. 2 into L+B అంటే లెంగ్త్ బ్రెడ్త్ అనమాట. హాఫ్ పెరిమీటర్ అన్నారు కాబట్టి హాఫ్ పెరిమీటర్ అంటే ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2 into L+B అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. హాఫ్ పెరిమీటర్ అంటే లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ అనమాట. లెంగ్త్ని ఎక్స్ అనుకున్నాము, బ్రెడ్త్ని వై అనుకున్నాం. సో ఎక్స్ ప్లస్ వై. హాఫ్ పెరిమీటర్ మనకి 36 meters అని ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 అనేది ఒక ఈక్వేషన్ అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఇది. అలానే లెంగ్త్ అనేది బ్రెడ్త్ కంటే 4 ఎక్కువ అన్నారు, అంటే ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే కనుక 4 వస్తుంది. సో లెంగ్త్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్. విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న ఒకటే. సో దీనికి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండింటికి డిఫరెన్స్ 4 అని అర్థం అనమాట. లెంగ్త్ ఎక్కువ కాబట్టి లెంగ్త్లో నుంచి బ్రెడ్త్ని మైనస్ చేస్తే 4 వస్తుంది అని అర్థం. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేసి లెంగ్త్ బ్రెడ్త్ కనుక్కోవాలి. సో ఈ ఎక్సర్సైజ్లో మనకి మెన్షన్ చేయకపోయినప్పటికీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్రాఫ్ ద్వారానే సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. దీనికి ఒక 2 సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే వై 36 అవుతుంది, వై 0 తీసుకుంటే కనుక ఎక్స్ 36 అవుతుంది. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36, వై ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. సో పాయింట్ 0, 36 ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి, తర్వాత వై కోఆర్డినేట్ రాసుకోవాలి. ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0, వై వాల్యూ 0 కనుక అయినట్లయితే ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 36. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాసుకోవాలి, తర్వాత వై వాల్యూ రాసుకోవాలి. 36, 0. ఈ 2 పాయింట్స్ని గ్రాఫ్లో గుర్తుపెట్టినట్లయితే మనకు ఒక లైన్ వస్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఈక్వేషన్కి కూడా 2 పాయింట్స్ కనుక్కుందాం. ఇక్కడ కూడా ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కలిపి పాయింట్ లాగా రాయాలి, 0, -4. ఈసారి వై 0 తీసుకుందాం. ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 అనేది ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ 0, 4, 0. సో ఈ 4 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ని కూడా గ్రాఫ్లో గుర్తుపెట్టినట్టు ఒక లైన్ వస్తుంది. ఈ 2 లైన్స్ ఫస్ట్ ఈక్వేషన్కి డ్రా చేసిన లైను, సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసినటువంటి లైను, ఈ రెండు కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అది మనకి లెంగ్త్ బ్రెడ్త్ కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఒకసారి స్కేల్ చూద్దాము. 36 ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ 0, 36 ఉంది. అలానే వై కోఆర్డినేట్స్ 0, 4 అని ఉంది. సో మనం ఎక్స్ యాక్సిస్ మీద స్కేల్ తీసుకునేటప్పుడు 4 యూనిట్స్గా తీసుకుంటాము. అలాగే వై యాక్సిస్ మీద స్కేల్ అనేది వై కోఆర్డినేట్స్ కూడా 36 ఉంది కాబట్టి వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని 4 యూనిట్స్గా తీసుకుంటాము.
సో గ్రాఫ్ పేపర్ మీద హార్జాంటల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. వర్టికల్గా గీసే లైన్ని వై యాక్సిస్ అంటాము. ఈ టూ యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అది ఆరిజిన్. అలాగే మనకి వచ్చిన పాయింట్స్లో 36 వరకు ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ 36 ఉంది, అలానే ఇంకొక పాయింట్లో వై కోఆర్డినేట్ 36 ఉంది. కాబట్టి స్కేల్ రాసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ అంటే ఒక బాక్స్ని 4 యూనిట్స్గా తీసుకున్నాము, వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని 4 యూనిట్స్గా తీసుకున్నాము. సో స్కేల్ రాయాలి కంపల్సరీగా. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. సో స్కేల్ రాసిన తర్వాత మనం పాయింట్స్ని గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 0, 36. ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఈ పాయింట్ వై యాక్సిస్ మీద వస్తుంది. 0కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 36కి ఎదురుగా 0, 36. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 36, 0. ఎక్స్ యాక్సిస్ మీద 36కి ఎదురుగా, 0కి ఎదురుగా అంటే ఇదన్నమాట 36, 0. సో వై కోఆర్డినేట్ 0 కనుక అయితే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ కనుక 0 అయినట్లయితే ఆ పాయింట్ వై యాక్సిస్ మీద వస్తుంది. ఈ 2 పాయింట్స్ని స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని జాయిన్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 అనే ఈక్వేషన్కి డ్రా చేసిన లైన్ ఇది. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 0, -4. 0కి ఎదురుగా, వై యాక్సిస్ మీద -4కి ఎదురుగా అంటే ఇదనమాట 0, -4. నెక్స్ట్ 4, 0. ఇది 4, 0 అంటే ఇది. సో ఈ 2 పాయింట్స్ స్కేల్ మీద వచ్చేటట్టు చూసుకొని జాయిన్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసినటువంటి లైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, అలాగే వై యాక్సిస్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. వై యాక్సిస్ మీద 16 దగ్గర టచ్ అయింది పర్పెండిక్యులర్, ఎక్స్ యాక్సిస్ మీద 20 దగ్గర టచ్ అయింది. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి 20, 16. ఎక్స్ కోఆర్డినేట్స్ 20, వై కోఆర్డినేట్ 16. ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ 16 అనమాట. ఎక్స్ అంటే మనం లెంగ్త్ ఆఫ్ ది గార్డెన్ ఎక్స్ అనుకున్నాము. సో లెంగ్త్ ఆఫ్ ది గార్డెన్ 20, విడ్త్ ఆఫ్ ది గార్డెన్ 16 అవుతుంది. 16 కంటే 4 ఎక్కువ ఉంది లెంగ్త్ అనేది. ది లెంగ్త్ ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ని ఎక్స్ అనుకున్నాం కదా, సో ఇచ్చిన పాయింట్లో ఎక్స్ అనేది లెంగ్త్ అవుతుంది 20 మీటర్స్. అలానే విడ్త్ ఆఫ్ గార్డెన్ లేదా బ్రెడ్త్ ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్స్. సో హాఫ్ పెరిమీటర్ యాడ్ చేస్తే 36 వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 4 ఉంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. గివెన్ ది లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 is equal to 0, write another linear equation in 2 variables such that the geometrical representation of the pair so formed as intersecting lines, parallel lines, coincide lines. 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ తోటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అయ్యేటట్లుగా ఇంకొక ఈక్వేషన్ రాయాలి, అలానే ఇదే ఈక్వేషన్ తోటి ప్యారలల్ లైన్స్ అయ్యేటట్లుగా ఇంకొక ఈక్వేషన్ రాయాలి, అలాగే ఇదే ఈక్వేషన్ తోటి కోయిన్సైడ్ లైన్స్ అయ్యే విధంగా ఇంకొక సెకండ్ ఈక్వేషన్ రాయాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుందాము. గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్, గివెన్ linear equation is 2x plus 3y minus 8 is equal to 0. x coefficient, y coefficient constants రాసుకుందాము. సో a1 is equal to 2, b1 is equal to 3, c1 is equal to -8. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ తోటి ఇంటర్సెక్టింగ్ లైన్ ఫామ్ అయ్యే విధంగా ఇంకొక ఈక్వేషన్ రాయాలి. సో ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి కండిషన్ గుర్తుండాలి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. 3 రేషియోస్ కనుక ఒకదానికొకటి నాట్ ఈక్వల్గా ఉన్నట్లయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. సో మనం ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతి కోఎఫిషియంట్ని కూడా ఒక కాన్స్టెంట్ తోటి యాడ్ చేస్తే సరిపోతుంది.
సో ఒక 3 అనే ఒక కాన్స్టెంట్ని తీసుకుందాం. 3 + 2 మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. 2x + 3y - 8 = 0. సో ఈక్వేషన్లో ఉన్న ప్రతి కోఎఫిషియంట్ని కూడా ఒక కాన్స్టెంట్తో యాడ్ చేయాలి. నేను 3 అనే కాన్స్టెంట్ని తీసుకుంటున్నాను. 3తో యాడ్ చేస్తున్నాను. 5x + 3 + 3 6y - 3 + 8 11 అవుతుంది = 0. సో ఇప్పుడు మనం A1/A2 రేషియో కనుక్కుంటే 2/5 అవుతుంది. ఇది 3/6 అవుతుంది. ఇది 8/11 అవుతుంది. 3 ఒకదానికొకటి కూడా నాట్ ఈక్వల్గా ఉంటాయి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్న ప్రతి కోఎఫిషియంట్ని ఒక కాన్స్టెంట్ తోటి ప్రతి కోఎఫిషియంట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ 2 లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే మనకి సెకండ్ వన్ ఫర్ ప్యారలల్ లైన్స్ని ఫామ్ చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ తోటి ఇంకొక ఈక్వేషన్ని రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ లైన్స్ అవ్వాలి అంటే కండిషన్ A1/A2 B1/B2 ఈక్వల్గా ఉండాలి. C1/C2 నాట్ ఈక్వల్గా ఉండాలి. సో మన x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఈ రెండింటిని మాత్రమే ఒక కాన్స్టెంట్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ని మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి. కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నేను 4 అనే కాన్స్టెంట్ని తీసుకుంటున్నాను. 4 2s 8 4 3s 12. అలాగే ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన నెంబర్ని యాడ్ చేయొచ్చు. 10 అనేది రాస్తున్నాను నేను = 0. సో ఇప్పుడు రేషియో కనుక్కున్నట్లయితే 2/8 అంటే 1/4 వస్తుంది. 3/12 అన్న 1/4 వస్తుంది. 8/10 అంటే 4/5 వస్తుంది. అంటే A1/A2 B1/B2 ఈక్వల్గా వస్తాయి. C1/C2 ఈక్వల్గా రాదు. సో ఇచ్చిన ఈక్వేషన్ తోటి ప్యారలల్ లైన్స్ ఫామ్ అయ్యే విధంగా రాయాలి అంటే గుర్తుంచుకోవాల్సింది x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ని ఏదైనా ఒక కాన్స్టెంట్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కాన్స్టెంట్ని అవసరం లేదు. ఓన్లీ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్స్ని మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే థర్డ్ వన్ ఫర్ కోయిన్సైడెంట్ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే కండిషన్ 3 రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. A1/A2 = B1/B2 = C1/C2. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతి కోఎఫిషియంట్ని కూడా కాన్స్టెంట్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే కాన్స్టెంట్ని కూడా చేయాలన్నమాట ప్రతి కోఎఫిషియంట్ని. సో నేను 5 అనే కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. 5 2s 10 5 3s 15 5 8s 40. ప్రతి కోఎఫిషియంట్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. రేషియోస్ చూసుకున్నట్లయితే 2/10 అంటే 1/5 వస్తుంది. 3/15 అంటే 1/5 8/40 అన్న 1/5 3 రేషియోస్ ఈక్వల్గా వచ్చాయి. సో ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీంతో కోయిన్సైడ్ లైన్స్ ఫామ్ అయ్యే విధంగా రాసిన ఈక్వేషన్ ఇదనమాట. సో ఈ ప్రాబ్లం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఒక కాన్స్టెంట్తో యాడ్ చేయాలి. అలాగే ప్యారలల్ లైన్ ఫామ్ అవ్వాలి అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్స్ని మాత్రమే ఏదైనా మన ఇష్టం వచ్చిన కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ కాన్స్టెంట్ టర్మ్ను అవసరం లేదు. కోయిన్సైడ్ లైన్స్ ఫామ్ చేయాలి అంటే ఈచ్ కోఎఫిషియంట్ని కూడా ఏదైనా కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే వచ్చే ఈక్వేషన్ కోయిన్సైడ్ లైన్స్ని ఫామ్ చేస్తుంది. 7th ప్రాబ్లం. Draw the graphs of the equations x - y + 1 = 0 and 3x + 2y - 12 = 0. ఈ 2 ఈక్వేషన్స్కి పాయింట్స్ కనుక్కొని గ్రాఫ్ డ్రా చేయాలి. 2 లైన్స్ వస్తాయి. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis. ఈ లైన్స్ అలానే x-axisతో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ కనుక్కోవాలంట. అండ్ షేడ్ ది ట్రయాంగులర్ రీజియన్. అలానే ఆ ట్రయాంగులర్ రీజియన్ని షేడ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకుందాము. గివెన్ x - y + 1 = 0 3x + 2y - 12 = 0. ఈ 2 ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్కి పాయింట్స్ కనుక్కుందాం. x - y + 1 = 0. ఫస్ట్ x 0 అయితే y వాల్యూ ఎంత వస్తుంది? ఇఫ్ x = 0 జీరోని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 - y + 1 = 0. -y +1 రైట్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ y = 1. x కోఆర్డినేట్ ఫస్ట్ రాసుకోవాలి. 0, 1 అనేది పాయింట్. అలాగే y వాల్యూ 0 అయితే కనుక ఇఫ్ y = 0 y బదులుగా 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే x - 0 + 1 = 0. -0 అయినా +0 అయినా దీని వాల్యూ మొత్తం 0నే. 1 రైట్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. అంటే x వాల్యూ -1.
పాయింట్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, వై కోఆర్డినేట్ 0. -1, 0 అనేది సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టినట్లయితే మనకి లైన్ వస్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ 3x + 2y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో కూడా ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై ఎంత వస్తుంది, వై వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ ఎంత వస్తుందో కనుక్కుందాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 0ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 3 × 0 + 2y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. 3 0 0 + 2y - 12 రైట్ సైడ్ వెళ్తే +12 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఇది × 2 y అనమాట. × 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. 2 1s 2 6. y ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ 0 అయినప్పుడు y వాల్యూ 6 వచ్చింది. 0, 6 అనేది ఒక పాయింట్. ఈసారి y వాల్యూ 0 తీసుకుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, y బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 3x + 2 × 0 - 12 రైట్ సైడ్ వెళ్తే +12 అవుతుంది. ఇది మొత్తం 0నే. 2 0 0 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 12/3. 3 1s 3 4s. x ఈజ్ ఈక్వల్ టు 4. పాయింట్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై వాల్యూ 0. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టినట్లయితే ఒక లైన్ వస్తుంది. ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక ట్రయాంగులర్ రీజియన్ లాగా డ్రా చేయమన్నారు. మనకు వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా 10 లోపే ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకుంటాము. వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకుంటాము. తర్వాత స్కేల్ రాసుకోవాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఫస్ట్ ఈక్వేషన్కి 0, 1, 0కి ఎదురుగా వై యాక్సిస్ మీద 1కి ఎదురుగా 0, 1. నెక్స్ట్ అలానే సెకండ్ పాయింట్ -1, 0. -1 అంటే ఇది 0, 0కి ఎదురుగా -1, 0. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్ కోఆర్డినేట్ 0 కనుక అయితే అది వై యాక్సిస్ మీద వస్తుంది, వై కోఆర్డినేట్ 0 కనుక అయినట్లయితే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది అనమాట. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. 2 పాయింట్స్ స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకొని గ్రాఫ్ని డ్రా చేసుకోవాలి. ఆ 2 పాయింట్సే కాకుండా కొంచెం పైకి కిందకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి డ్రా చేసిన లైను. x - y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 0, 6. 0కి ఎదురుగా వై యాక్సిస్ మీద 6కి ఎదురుగా అంటే ఇదనమాట 0, 6. నెక్స్ట్ 4, 0. ఇది 4, 0. ఈ 2 పాయింట్స్ని స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకుని జాయిన్ చేయాలి. (3x + 2y - 12 ఈజ్ ఈక్వల్ టు 0) అనే ఈక్వేషన్కి డ్రా చేసిన లైన్ ఇది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ రాద్దాము. 2కి ఎదురుగా అలానే 3కి ఎదురుగా 2, 3 అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తున్నాయో అవి ఈ మొత్తం ఈ ట్రయాంగిల్ని ఫామ్ చేశాయి. చూడండి ఇక్కడ 2, 3 అలానే ఎక్స్ యాక్సిస్ మీద -1, 0 దగ్గర 4, 0 దగ్గర ఈ 3 పాయింట్స్ అనేవి ఒక ట్రయాంగులర్ని ఫామ్ చేస్తున్నాయి. దీన్ని షేడ్ చేయమన్నారు. సో మనం ఇలా ఒక లైన్స్ డ్రా చేద్దాము. ఈ ఫామ్ చేసిన ట్రయాంగులర్కి వర్టిసెస్ ఏమవుతాయి అని అడుగుతున్నారు. వర్టిసెస్ వచ్చేటప్పటికి 2, 3 అనేది ఒక వర్టిసెస్, -1, 0 అనేది ఒక వర్టిసెస్, 4, 0 అనేది ఒక వర్టిసెస్. ఈ 3 వర్టిసెస్ అనమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అలానే ఎక్స్ యాక్సిస్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగులర్ రీజియన్ని షేడ్ చేశాము. సో ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ వర్టిసెస్ ఆర్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ వర్టిసెస్ ఆర్ ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది చూడండి. 2, 3 -1, 0 4, 0 బ్లూ కలర్లో షేడ్ చేస్తుంది కదా. క్రేయాన్ ఏదైనా ఉన్నట్లయితే కనుక క్రేయాన్తో షేడ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది.